నిజాయితీగా పనిచేయాలి. అదే ముఖ్యమంత్రి గారి అన్ననేమో చెరువులో ఇల్లు కడితే ఆడికి హైడ్రా పోదు, బుల్డోజర్ పోదు. మంత్రులు చెర్లలో తాళార్ల ఇల్లు కడితే ఆడికి పోదు. మేము సాక్ష్యాలకు సహా ఇచ్చినాం, పేపర్లో పెట్టినాం, టీవీలో పెట్టినాం, బయట పెట్టినాం. ఇగో పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు చూడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు నీళ్ళల్లో ఉంది, వివేక్ డాక్టర్ వివేక్ మీ దగ్గరే తిరుగుతున్నాడు మంత్రి, ఆ ఇల్లు నీళ్ళలోనే ఉంది, కేవీపీ రామచంద్రరావు ఇల్లు ఎఫ్టీఎల్ ఉంది, వాళ్ళ ఉలగొట్టి ఇక్కడికి రా నువ్వు అంటే మాట లేదు. ముఖ్యమంత్రి సొంత ఇల్లు కొడంగల్ల, రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కొడంగల్ల రెడ్డి కుంటలు ఉన్నది. రెడ్డి కుంట అంటే ఏంది? కుంట అంటే చెరువే కదా, చెర్లనే ఇల్లు కట్టిండి నేను కొడంగల్ల. ఇక్కడికి వచ్చేమో పెద్ద పెద్ద మాటలు చెప్తాడు. వాళ్ళ అన్న దుర్గం చెరువులో కట్టిండి ఇక్కడ ఇల్లు, తాళార్లు ఉంది అది కూడా. ఆ ఇల్లుకు ముట్టరు, హైడ్రా పోదు. కానీ ఈజీగా దొరికేటోళ్ళు లేడు, గరీబోళ్ళు అడిగేటోడు లేడు, మిమ్మల్ని కాపాడేటోడు లేడు అన్నట్టు, మీకు ఆవాజ్ లేదన్నట్టు కొట్టేస్తాం. తోడు దెంగే కోన్ దేకితే క్యాకరితే క్యాకర్లేతే అన్నట్టుగా ఈరోజు వ్యవహారం ఉన్నది. దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాడు ఏమంటుండంటే మాకు ఓటేసి నీ ఏళ్ళతో నీ కంటినే పొడిపించే కుట్ర చేస్తున్నాడు. మీరు కింద ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి పొరపాటున వాళ్ళు బెదిరిస్తేనో భయపడితేనో ఇది బంద్ అవుతుంది అది బంద్ అవుతుంది అని బెదిరితే మీ ఏళ్ళతో మీ కన్నే ఒడుచుకున్నట్టు అవుతుంది. మీ ఇల్లు కూలగొట్టుమని హైడ్రాకు మీరే లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. యాది పెట్టుకుని ఈ మాట. ఒకవేళ మీకు కనుక రేపటి రోజున మళ్ళా కేసీఆర్ రావాలి అంటే సురుకు పెట్టుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. జూబ్లీహిల్స్ నుంచే మన జయత్రయాత్ర మొదలు కావాలి. జూబ్లీహిల్స్ నుంచే మన జయత్రయాత్ర మొదలు కావాలి. లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ మామూలు పార్టీ కాదు. మీరు చూడుర్రి, 100 రోజుల్లో అన్ని చేస్తామన్నారు. 6 गारंटी बोले, सब कुछ कर देता हूं बोले. क्या क्या बोले? आपका जो 2000 का वजीफा है, जो केसीआर साहब ने बढ़ा के 200 से बढ़ा के 2000 करे, आपको हम दुगना कर देंगे, 4000 देता हूं बोले. 100 दिन में देता हूं बोले. दिए क्या किसी को 4000? किसी को मिला 4000? अरे 4000 కాదు ముసలోళ్ళ. ఇంకా రేవంత్ రెడ్డి సాబ్ ఇంకో మాట చెప్పిండు. కేసీఆర్ గారు ఒక ముసలమ్మకని ఇస్తున్నాడు, ముసలయ్యకని ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇంట్లో ముసలోనికి ఇచ్చి ముసలమ్మకి అయిపోతే అన్యాయం అవుతుంది, ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇంకొక అడుగు ముంగటేసా మహిళల ఓట్ల కోసం అత్తమ్మకు 4000, కోడలకు 2500 ఇస్తా అన్నాడు. మరి అత్తమ్మకి వచ్చినాయా కోడలకు వచ్చినాయా? ఇద్దరికి లేవు. నేను మొన్న సూర్యాపేట పోయినా, ఆడ ఒక మన నాయకుడు పెళ్లి అయితే, కొత్తగా పెళ్లి అయింది, పెళ్లికి పోలేదు, వాళ్ళ ఇంటికి చుట్టపు సుగ్గా రమ్మంటే ఛాయలు అవుతుంది రమ్మంటే పోయినా. పోతే ఆ లీడరు మనోడు చిన్నపిల్లగాడు, ఇక మా రాజ్ కుమార్ పటేల్ నాడు, ఆయన కూడా మొన్న పెళ్ళైంది. ఆడున్నాడు కార్పొరేటర్ యూసుఫ్ కూడా ఇక్కడ ఉండే పోయింది, ఇప్పుడే పోయింది. సో ఆ పిల్లగానికి కూడా మొన్న పెళ్ళైంది. అట్లే సూర్యాపేటలో వాళ్ళ పెళ్ళి అయితే పోయినా. పోతే ఆ లీడర్ సాబ్ వాళ్ళ అమ్మని పిలిచిండు. వాళ్ళ అమ్మని పిలిచి అన్న మా అమ్మ అని పరిచయం